హాయ్ అండి, ఇది గచ్చిబౌలి సర్వీస్ సెంటర్ మియాపూరు. ఇంకా మా పర్సన్స్ కూడా ఇలాగ ప్రింటర్ తీసుకుని వస్తారు. ఓకే, సర్వీస్ సెంటర్కి చూడండి. ఇది గచ్చిబౌలి సర్వీస్ సెంటర్. ప్రింటర్స్ అంటే మన న్యూ ప్రింటర్ సేల్స్ అండ్ సర్వీస్ కూడా ఉన్నది మన దగ్గర. ఓకే, ప్రింటర్ అయితే ఒకటి కస్టమర్ అయితే వచ్చారు, మన కొల్లూరు నుంచి అయితే వచ్చారు. ఓకే, సర్వీస్ రూమ్కి అయితే ఉన్నారు. చూడండి, మన ఈ ప్రింటర్ అయితే తెచ్చారు, 5820 తెచ్చారు. ఓకే, 5820 తెచ్చారు కొల్లూరు నుంచి. ఇదైతే ప్రింటర్ అయితే కొన్ని స్పేర్ పార్ట్స్ అయితే పోయినాయి. హెడ్స్ కూడా 2022 అయితే ఉన్నాయి. ఇవి అయితే మారుస్తున్నారు ఇప్పుడు మనకి. ఒకసారి మార్చిన తర్వాత కూడా ప్రింట్ ఎలా వస్తుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇది భవానీ ఇన్ఫోటెక్ అండి, గచ్చిబౌలిలో ఉంది. హెచ్పి ప్రింటర్ సర్వీస్ సెంటర్ అనుకుంటున్నా కూడా మీకు వస్తుంది. ఇదైతే మన లాంగ్ నుంచి కూడా తెచ్చుకుంటారన్నమాట ప్రింటర్స్. ఇప్పుడు ఇది కూడా మనకి కొండాపూర్ నుంచి అయితే వచ్చింది ప్రింటర్, ఇప్పుడే వచ్చింది. చూద్దాం, అది కూడా చెక్ చేద్దాం. ఇదైతే ఇప్పుడు కస్టమర్ అయితే మనం చెక్ చేసేసి పంపిద్దాం. ఇది కొల్లూరు వెళ్ళాలి లాంగ్ అయినా. ఎడ్లు చూడండి, 2026 ఎడ్లు, 2026. ఓకే, ఇది వచ్చేది 2026 అన్నమాట. ఈ ఎడ్లు అయితే మారుస్తున్నారు, కొత్త ఎడ్లు అనమాట ఇవి. ఇవి వచ్చేసి ఓల్డ్ ఎడ్లు ఉన్నాయి ఇక్కడ చూడండి, 2022 ఎడ్స్ ఉన్నాయి. ఓకే, ఇవైతే మార్చేస్తున్నాం. కొత్త ఎడ్స్ అయితే మారుస్తున్నారు. ఇప్పుడు చెక్ చేద్దాం. అదే చూడండి ఒకసారి ఎట్లా వస్తుంది మనకి. పియని మనం ఇట్లా ప్రెస్, లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకోవాలి. ఓకే, అలైన్మెంట్ అయితే అవుతుంది. ఇది క్లీన్. ఓకే, అలైన్మెంట్ అయితే అవుతుంది. ప్రింట్ చూద్దాం, ప్రింట్ కూడా ఎలా వస్తుంది అనేది. అయితే ఇప్పుడైతే మొత్తం అంతా రెడీ అయితే చేసాము. తర్వాత ఏంటంటే మన ప్రింట్అవుట్ వచ్చి దాన్ని బట్టి వచ్చేసిన తర్వాత మనం పూర్తిగా క్లీనింగ్ కూడా అయితే చేయవలసి వస్తుంది. ఇప్పుడైతే మొత్తం అయితే ఓవరాల్గా లోపల స్పేర్ పార్ట్స్ అయితే పోయినాయి అయితే వేసాం మనం, కాంపోనెంట్స్ అయితే. ఇప్పుడైతే అలైన్మెంట్ అవుతుంది. ఇప్పుడు ప్రింట్ అయితే వస్తుంది, చెక్ చేద్దాం. మనకు ఫస్ట్ అయితే ప్రింట్అవుట్ అయితే మనకి ఇట్లా వచ్చింది చూడండి. ఏది రాలేదు మనకి, ఇక్కడ లోగో కూడా సరిగ్గా రాలేదు. ఇప్పుడు మనకు వస్తుంది చూడండి. ఇప్పుడు ఇంకైతే పూర్తిగా ఇంకైతే లీక్ అయిపోయి తెచ్చారనమాట కస్టమరు. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ఒక 2-3 ప్రింట్లు అయితే తీసినప్పటికీ మీకు ఫ్లోలో వచ్చేస్తుంది. ఇప్పుడు చెక్ చేద్దాం, అది కూడా చెక్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ప్రింట్ అయితే వస్తుంది మనకు చూడండి. పాత అయితే మనకు అసలు ఏది రాలేదు, బ్లాక్లో కలర్స్ కూడా రాలేదు. చూడండి ఒకసారి, అలైన్మెంట్ ప్రింట్ అనమాట ఇది. స్కానింగ్ చేద్దాం. ఇది ఎప్పుడైనా కూడా మనం కొత్త క్యాటల్ మార్చుకున్నప్పుడు స్కానింగ్ అయితే పెట్టాలి. ఇలా బటన్ ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే స్కానింగ్ అవుతుంది అనమాట మనకి. చూడండి ఒకసారి లైట్గా నేను స్కాన్ మూవ్ అవుతుంది, అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఇట్లా ఇది స్కాన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనం కొత్త క్యాటల్ పెట్టినట్టు ఏంటంటే మనకి ఈ ప్రింటర్లో అయితే ఇన్స్టాల్ అవుతుంది, బోర్డులో ఇన్స్టాల్ అవుతుంది అనమాట. అప్పుడు ఈ ఎడ్లు అనేది వేరే దగ్గర తీన కూడా ఉండదు అనమాట. అట్లా ఇప్పుడైతే కస్టమర్ అయితే మన ప్లేస్కి అయితే వచ్చారు. ఇప్పుడు లొకేషన్ అయితే చూసుకుని ఈయనే తీసుకుని వచ్చారు. కస్టమర్ అయితే ఈయనే తీసుకుని వచ్చారు. అయితే ఇప్పుడైతే కలర్ చూడండి ఒకసారి, కలర్ కూడా ఓకే, ప్రింట్ అయితే ఓకే వచ్చింది, కలర్ ప్రింట్అవుట్ ఇది. ఓకే, ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ కూడా చూద్దాము. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది చూడండి, బ్లాక్ కలరు. ఓకే, చెప్పండి మనకు ఎక్కడి నుంచి వచ్చారు రేట్ అనేది మనకి క్లియర్గా చెప్పండి. मैं कल्लूर से आया, यहाँ पर गूगल पे सर्च करने का आया, HP सर्विस सेंटर गच्चीबौली को आया। उधर से आए तो ये लोग स्पॉट पे करके दे दिए, पूरा ठीक है।
जीरोक्स भी अच्छा आ रहा, ओके पूरा। इसका प्रॉब्लम है ఓకే ఓకే సార్ మీ సర్వీస్ అయితే ఓకే కదా మీకు కన్ఫర్మ్ ఓకే ఓకే